ఎప్పుడో పండ కుట్టించింది, బిగువైపోయింది. కొలతలు మారినట్టున్నాయి. మారింది కొలతలా లేకపోతే మమతలా? నిన్నటి దాకా పంచ, ఈ రోజు ప్యాంటు. ఆవుడు పాలు, గేదెడు పాలు, గొర్రెడు పాలు. ఏంటి బాబాయ్ దిక్కు చూస్తున్నావు? చెప్పింది నేనే. ద్రోహి, ఏం చేయమంటావు బాసు? నువ్వేమో 20 ఇచ్చావు, ఒకేమో 40 కొట్టింది. ఆగలే కక్కేశాను. అక్క, ఆ కూరగాయలు కూడా అక్కడికే. ఎందుకు చెప్తున్నాను విను. అక్కడే ఆగు. ఏంటది, ముందుకు రాకు. నీకే చెప్తున్నాను, ఆగక్కడ. ఇదిగో, మనతో పెట్టుకుంటే డ్రమ్ము పగిలిపోతుంది. నేను నీ మరదల్ని కదా, నాతో పెట్టుకున్నా అదే జరుగుద్ది. ఏరా, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? ఏమత్తా, ఆవిడ గారికి కూరగాయలు ఈయన గారికి తీసుకెళ్లాలా? ఇది నీ పురమాయింపా? అబ్బే, అమ్మ తీసుకెడుతుంటే అమ్మకి శ్రమ ఎందుకని నేనే. ఎంత మంచి బిడ్డు. ఇలా ఇవ్వు, ఆ శ్రమ నీకు మాత్రం ఎందుకులే. ఒరే ముద్రు. ఏంటక్క? ఏంటమ్మా ఇలా వచ్చావు? మా అత్త మీ కూరగాయలు పంపించింది. ప్రియేది? ప్రియా? అయ్యో, నువ్వు మోసుకొచ్చావా? మీ ఇంట్లో బార్మిటా ఉందా? ఉందే. అయితే పదండి, కలుసుకుని తాగుదాం. వాళ్ళతో మాట్లాడుకోవాలంట. హాయ్, మీరా? రండి రండి. ఎంతసేపు అయింది వచ్చి? రండి గిండి అని పిలవక్కర్లేదు. నా పేరు రాణి. రాణి అని పిలిస్తే చాలు. అలాగే, కూర్చోరాణి. నా పేరు మాత్రమే రాణి కాదు, నేను ఈ ఊరికే రాణిని. అలాగా, కూర్చో. మరి రాజెవరో తెలుసా? ఎవరు? మా బావ. అలాగా, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చాను. ఏంటది? నువ్వు ఈ ఊరికి కొత్త కదా, మా బావతో ఎలా మసులుకోవాలో చెప్దామని. చెప్పు. ఇంతకు ముందు జరిగిన కొన్ని విషయాలు చెప్తాను, వాటిని బట్టి నీకే అర్థం అవుతుంది. ఓసారి నేను మా బావ కోసం పొలం వెళ్తుంటే దారిలో ఒక అమ్మాయి, మీ బావ చాలా అందగాడే అంది. ఆ తర్వాత నేనేం చేస్తుంటానో చెప్పు? థ్యాంక్స్ అని ఉంటావు. కాదు, దాని బుర్ర మీద ఎండు కొబ్బరి మట్టతో కొట్టి, మా బావ గురించి నాకు తెలీదా, నువ్వు చెప్పాలా అన్నాను. కానీ ఆ మాట వినటానికి దానికి స్పృహ లేదు. మొన్న మధ్య నీలాగే చదువుకున్న ఒకరితి మా ఊరొచ్చింది. వచ్చిన వారం రోజుల్లోనే మీ బావ నన్ను ప్రేమిస్తున్నాడే అంది. అలాంటిదాన్ని నేనేం చేస్తుంటానంటావు? ఏం చేసావు? మర్నాడది ఊరు గోదారిలో శవమై తేలింది. మై గాడ్! మై గాడు లేదు, మై పాడు లేదు. చెప్పింది అర్థమైందిగా? అసలు ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? అమాయకురాల్లాగా నటించుకో. నీకు అర్థమైందన్న సంగతి నాకు అర్థమైంది. వస్తా. రే ముదురు, పదరా. ఆ అమ్మాయి ఏంటి అలా మాట్లాడుతుంది? నాకేం అర్థం కాలేదు. ఏం లేదమ్మా, నువ్వు కూడా అబ్బాయికి మరదలవుతావు కదా, తనకెక్కడ పోటీ అవుతావో నేను కంగారు పడి నీకు వార్నింగ్ ఇచ్చింది. అవునా? ఫులే ఫులే. ఎక్కడికి పరిగెడుతున్నారు వీళ్ళంతా? ఎక్కడికి రాజు? ఏమైందిరా? అది మాటలతో చెప్పలేను, కళ్ళారా చూడాల్సిందే, చూసి ఆనందించాల్సిందా.
10 మంది ముందు ఇలా బట్టలు ఇప్పుకుని స్నానం చేయడానికి సిగ్గులేదు. పదింటికి నోర్మై పెదవ ఇంగ్లీష్ లో తిట్టడం గొప్ప అనుకుంటున్నావా? నేను తెలుగులో తిట్టడం మొదలెట్టానంటే నీ తెమ్మ తిరిగిపోద్ది. సిగ్గు లేకుండా 10 మంది ముందు బట్టలు ఇప్పుకుని స్నానం చేస్తావా? ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావో ఏం చేస్తావు? నేను ఇప్పుడే వెళ్ళి ఆ నీళ్ళలో దూకుతా. అయ్యే పిల్ల, ఊరుకుంటున్నాను మరీ రెచ్చిపోతున్నావు. మర్యాదగా చెప్తున్నాను, లోపలికి వెళ్ళు. నేను మర్యాదగా చెప్తున్నాను, అడ్డు తప్పుకో. ప్రియా, చూడయా ఈ స్కౌంటర్. లోపలికి వెళ్ళు. చూడు బాబు, అది చిన్న పిల్ల, దానికేం తెలీదు. తను ఏదైనా పొరపాటుగా మాట్లాడుంటే క్షమించు బాబు. అది కాదు తులసమ్మ గారు, ఈ ఊళ్ళో కట్టుబొట్టుకి కట్టుబాట్లకి చాలా విలువ ఉంది. ఆ అమ్మాయిని అదుపులో పెట్టండి. ఇక్కడ మీ పరువు పోతే మా పరువు పోయినట్టే. అసలు వాడెవడో నన్ను కొట్టడానికి? నీ మేనమావ కొడుకు, స్వయాన నీకు బావ. అతనికి నీ మీద హక్కుంది. అంతేకాదు, మన ఈ ఊళ్ళో ఉండటానికి ఆ కుటుంబ అండదండలు చాలా అవసరం. అది మనసులో పెట్టుకుని ప్రవర్తించు. భలే బుద్ధి చెప్పావు బావా. నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? చిచ్చి చిచ్చి చిచ్చి, ఎంత సిగ్గు లేకపోతే బట్టలు ఎప్పుకుని అలా గంతులేస్తుంది. అసలు దాని ఎత్తంతా దాని సోకులు సొగసులు చూపించి నిన్ను దాని బొట్లో వేసుకోవాలని. అది నన్ను బొట్లో వేసుకోవడం ఏంటి? నీకేం తెలీదు బావా. కాస్త నదురుగా అందంగా ఉన్న నీలాంటి కుర్రాళ్ళని ఈ పట్నం పిల్లలు వదలరు. అవునవును, కరెక్ట్, నాకు తెలుసు కదా. ముదురు నువ్వు ఇంతకీ కూరలేంటి? నువ్వు దాన్ని అదరగొట్టినందుకు నేను గుత్తొంకాయ కూర అదరగొట్టేశాను. గుత్తొంకాయ? కాస్త తిని చూసి చెప్పు బావా. బావా బావా దీనికి ఎంత ధైర్యరా? నా బావని బావాని పిలుస్తుందా? ఉండు, దాని డ్రమ్ము వస్తా. కంగారు పడితే మన ప్రెస్టేజ్ పోద్ది. అసలు అమ్మాయి ఇక్కడికి ఎందుకు వచ్చిందో మనకు తెలియాలి కదా. అంతేనంటావా? అంతే. ఏంటా కొత్త పిలుపు? నిన్ను బావాని పిలవాలని ఆయా చెప్పింది. ఓహో అలాగా. సరే, ఏంట్రా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంది? కంగారు పడుకు, కనబడుతున్నా. ఈ ఊరి సంగతి తెలియక అలా తప్పుగా ప్రవర్తించాను. నువ్వు నా మంచికి చెప్పావని తెలియక నేను ఇంగ్లీష్ లో తిట్టాను. ఇంగ్లీష్ లోనే కదా, మనకు అర్థమై చావుతులే, పర్వాలేదు. ఏంట్రా అంటోంది? ఏం లేదు, బావంటే తనకి ఇష్టం అని చెప్తోంది. జరిగిందేదో జరిగిపోయిందిలే, నువ్వేం బాధపడకు. చాలా థ్యాంక్స్ బావా. ఈ రోజు నుంచి మనం ఫ్రెండ్స్, ఓకే? మన స్నేహానికి గుర్తుగా నేను నీకు కళ్ళజోడు ప్రెజెంట్ చేస్తున్నాను. ఏం పెట్టేసిందిరా? చెప్పు, మాట్లాడు. కళ్ళజోడులే. వస్తాను, బాయ్ బాయ్. కళ్ళజోడు పెట్టేసింది, కళ్ళ గంటలు కట్టేసింది. ఇప్పుడు చేతులు కూడా ఊపేసుకుంటున్నారు. సారీ బావా అంది. సరేలే అన్నాను. నేనేదో అనుకున్నాను, పాపం పిల్ల మంచిదే, పట్నంలో పెరిగింది కదా, ఇక్కడ పద్ధతులు తెలియక అలా ప్రవర్తించింది. ఏదో తెలియతాను అంతే. ఇప్పుడు వడ్డించు గుత్తంకాయ కూడా. ఒరే ముదురు, ఎలా ఉందిరా కళ్ళ జోడు? ఇలా కళ్ళ జోడిచ్చి కళ్ళ గంతులు కట్టేసి మా బావని వల్ల వేసుకోవాలని చూస్తున్నావా? వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? నీ బావని నేను వల్ల వేసుకోవడం ఏమిటి? ఊరికే దబాయించుకో. నీ ఎత్తులు నాకు తెలియవనుకుంటున్నావా? ఇందాక మా బావతో ఆ ఎకేకలు పక్కపక్కలు చేతులు కలుపుకోవడాలు ఊపుకోవడాలు ఇవన్నీ ఏంటి? జస్ట్ స్నేహం, ఫ్రెండ్లీగా ఉందామన్నాను. ఓకే అన్నాడు, అంతే. ఓకేను గీకలు అన్నావంటే గుడ్లు పీకేస్తాను. ఇంతకు ముందే నీకోసారి మనం అంటే ఏంటో చెప్పాను, ఇప్పుడు ఆఖరిసారిగా చెప్తున్నాను. ఈ రోజు నుంచి నువ్వు మా బావని చూడకూడదు, మా బావతో మాట్లాడకూడదు. ఒకవేళ అలా జరిగిందో డ్రమ్ములు పగిలిపోతాయి. స్టాప్ ఇట్.
నీ నోటికొచ్చినట్టు మాట్లాడి నా కోపం తెప్పించుకో. వెంటనే వెళ్ళిపో. వెళ్ళకపోతే ఏం చేస్తావు? కొడతావా? కొట్టను. రేపటి నుంచి నీ బావనే చూస్తాను, నీ బావతోనే మాట్లాడతాను, అవసరమైతే ముద్దు పెట్టుకుంటాను. ప్రియా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అని కూడా అనిపిస్తాను. నిజంగా? అసలు మా బావంటే ఏమనుకుంటున్నావే నువ్వు? కాస్త రంగు పొంగు చూడగానే నీ వెంట కుక్కల పరిగెట్టుకొచ్చేస్తాడనుకుంటున్నావా? నువ్వే కాదు, నీలాంటి అందగత్తులు 1000 మంది వచ్చి వరుసగా నిలబడినా మా బావ నా చెయ్యే పట్టుకుంటాడు. సరే, ఎలాగూ ఇంతవరకు వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సరిగ్గా 1 నెల రోజుల్లో మీ బావని నా చుట్టూ తిరిగేలా చేసుకోకపోతే నా పేరు ప్రియే కాదు, కాకరకాయ పులుసేం కాదు. పాపం పగటికలు కంటున్నావు. పందివేనా? ఓడిపోతావు. ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో తర్వాత విషయం. పందివేనా? ఓడిపోతే ఏం చేస్తావు? మీ బావ చాలా గొప్పవాడు, నీ ప్రేమ చాలా గొప్పది అని సారీ చెప్పుకొని ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాను. మరి నువ్వు ఓడిపోతే? అమ్మా మహాతల్లి, నువ్వు చాలా గొప్ప మనిషివని నీ 2 కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పి ఊరేసుకుని చస్తాను. చావు దాకా ఎందుకులే, క్షమాపణ చెప్పుకుంటే చాలు. మనిద్దరి మధ్య ఇలాంటి పందెం అవుతుందని మీ బావకు గాని మరెవరికి గాని తెలియకూడదు. ఓకేనా? డబల్ ఓకే. ప్రియా, రండి. సుబ్బయ్య, కుర్చీలు పట్టరా. వద్దులేండి, ఇంకా చాలా ఇళ్ళకెళ్ళాలి. రేపు మా బాలయ్య పుట్టినరోజు, మీరు తప్పకుండా రావాలి. కాంతం బొట్టు పెట్టు. భోజనాలు కూడా అక్కడే, మర్చిపోకండి. వస్తానమ్మా. ఆంటీ, రేపు రాణి కూడా వస్తుందా? అది రాకుండా ఎలా అమ్మా? హడావిడంతా దాందేగా. వస్తావుగా? రేపటి నుంచే మొదలవుతుంది మా వార్. గెలుపు నాది. అబ్బా, పుట్టినరోజు నాడు కూడా ఇంత బతుకుతాను. సరిపోతుంది. వెళ్ళు, కూర్చో. మీకెందుకమ్మా శ్రమ? స్నానం చేపిస్తానికి నేను ఉన్నానుగా. ఏంట్రా నువ్వు చేయించేది? తోటకూర కట్ట పోతులకే. మీ దెబ్బకి తట్టుకోవాలంటే మా బాబు గారు తప్ప ఎవరి వల్ల కాదు. అబ్బా అబ్బా, ఏమిటి అరుకుడు? ఇదేమన్నా వీపు అనుకుంటున్నావా, నాపరా అనుకుంటున్నావా? ఉండవయ్యా, ఈ మాత్రం రుద్దకపోతే నేను మరదల్ని ఎలా అవుతాను? ఈ రుద్దుడికే నువ్వు తట్టుకోలేకపోతే నువ్వు నా బావ ఎలా అవుతావు? అమ్మా అమ్మా, అబ్బా చూడలేదు బావా. వదిలే కానీ పొద్దున్న లేవగానే ఎవరు మనం చూశాను, నీ చేతిలో పడ్డాను. అబ్బా అమ్మా 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 అబ్బా అబ్బా జారింది బావా. కళ్ళు మూసుకో, కుంగుడికాయ పులుసు పోస్తా. స్టాప్ 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 స్టాప్. వాట్ ఇస్ దిస్? కుంగుడికాయ పూలు. ఓ మై గాడ్, కుంగుడికాయ పూలు. మైగాడో జేగురుపాడో ఏంటంటే నీకొచ్చిన ఇబ్బంది? ఎప్పుడో గ్రాండ్ ఫాదర్స్ రోజుల్లో వాడే కుంగుడికాయ పులుసేనా ఇంకా వాడేది? వాట్ నాన్సెన్స్. అబ్బా నాన్సెన్స్ నాన్సెన్స్ అంటే నా నాన్సి తప్పకు. అసలు విషయం ఏమిటో చెప్పు. అది కాదు బావా, నీకోసం షాంపూ తెచ్చాను, అమెరికాది. షాంపూ జిల్లెడు పువ్వు, అదేదో నువ్వే పోసుకో. నేను మా బావకి కుంగుడికాయ పులుసు పోస్తాను. లేదు, నేను షాంపూ కుంగుడికాయ పులుసే కాదు, షాంపూ పులుసే. షాంపూ ఏంటి గొడవ? చూడొద్దయ్యా, నేను ప్రతిసారి కుంగుడికాయ పులుసే కదా పోసేది. ఇప్పుడు గారు కొత్తగా వచ్చి షాంపూ షాంపూ అంటుంది. అది కాదంటీ, ఇది చాలా మంచిది. కళ్ళు మండవు, ఒళ్ళు మండుద్ది. సర్లేవే, ప్రతి సంవత్సరం నువ్వు కుంగుడికాయ పులుసుతోనేగా పోసేది, ఈసారికి దాన్ని పోయిని. నువ్వు రావే, మనం పాయసం చేద్దాం. బావా, అది షాంపూ చెవిలో పువ్వు. జాగ్రత్త. అమ్మా నా బట్టలయ్యి. బావా, నీకోసం ఎప్పుడో కుట్టించాను, పట్టు లాల్చి పట్టు పంచ. అది మళ్ళీ అవుతుంది. బర్త్డే నాడు కూడా ఈ మామూలు బట్టలేంటి? లేకపోతే మీ దేశంలాగా ఇప్పుకుని తిరగమంటావా? కాదు, బావ బర్త్డే కోసమని హాంకాంగ్ నుంచి సూట్ తెప్పించాను. బావా, ఇదిగో దొరసాని, ఇలాంటి సీమ వేషాలు మా పల్లెటూరులో కుదరవు.
పోనీలేవే, ఒక్కసారి సూటు బుట్టు వేసుకుని చూస్తాను. ఎప్పుడు వేసుకోలేదు కదా. సరే, నీకు ఇష్టమైతే అలాగే వేసుకో. రా బావ గదిలోకి. బావతోటే బావకి సూటు బూటు వేసుకోవడం కొత్త కదా, స్వయంగా నేనే వేద్దామని. రా బావా. దీనికి ఒళ్ళంతా దురదగుండాకు రాసి గన్నేరు పాప పాలలో కలిపి చంపేయాలి. అబ్బా గాని బయటికి రాని అటు ఇటు తిరుగుతున్నా వాడేడి ఆ దొరసాని సూటు బూటు తీసుకొచ్చింది. తనే దగ్గరుండి వేస్తానని గదిలోకి దూరింది. ఫోన్లేవే ప్రతిసారి ఆగు, పోనీలేవే. ప్రతి సంవత్సరం పట్టుబట్టలేగా కట్టుకునేది, ఈ సంవత్సరం సూటు బూటు వేసుకొని అంటావు అంతేగా. అలాగే మీకు మీకు ఇష్టమైతే మధ్య నాకే. చూసావా చూసావా, దానికి ఎంత సిగ్గులేదు. హీరోలా ఉన్నావు బాబా. హీరోలా కాదు, హీరోలకి హీరోలా ఉన్నాడు. తెలుసులే, ఇదంతా నీ బట్టలు గొప్పతనం అనుకుంటున్నావా? మా బావ వేసుకోవడం వల్లే నీ బట్టలకు అందం వచ్చింది. ఇదిగో బావా పాయసం. వాట్ ఇస్ దిస్? సూప్? సూప్ కదమ్మా, తీపి. ఓల్డ్ ఫ్యాషన్. అసలు బర్త్డే సెలబ్రేషన్ అంటే ఏమిటో చూపిస్తాను. తీసుకో. రా బావా. ఏమిటి ఇది? ఇది బర్త్డే కేక్ అత్తయ్యా. కేక గాడిది గుడ్డ. మరి దిబ్బరట్లేదు. దానిపైన కాస్త రంగులేసి ఒక కొవ్వొత్తి వెలిగించేసి కేకు గీకొని కూస్తోంది. అబ్బా నువ్వు ఉండు. ఇప్పుడు నేనేం చేయాలి? ఏం లేదు బావా, ఈ క్యాండిల్ ఉప్పాన్ని ఆర్పేసి ఈ చాకుతో ఈ కేక్ ని కట్ చేసి నీకు ఇష్టమైన వాళ్ళ నోట్లో పెట్టాలి. బావకి ఇష్టమైన వాళ్ళు ఇంకెవరున్నారు? నేనే. నా నోట్లోనే పెడతాడు. ఏం కాదు, నాకే పెడతాడు. నాకే పెడతాడు. ఆగండి.